హాయ్ గాయ్స్. అమెజాన్ మినీ టీవీలోని ఒక వెబ్ సిరీస్ అయితే లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతుంది. ఆ వెబ్ సిరీస్ పేరే గుటార్గు. సీజన్ 1 1 to 6 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ అప్రాక్సిమేట్లీ 20 to 25 minutes రన్ టైంతో అమెజాన్ మినీ టీవీలో అయితే ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా సిరీస్ కోసం చెప్పాలి అంటే ఒక మంచి నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అంటే చెప్పొచ్చు. మొత్తం బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఒక టీనేజ్ లవ్ స్టోరీ అయితే చెప్పొచ్చు. ఈ లవ్ స్టోరీ అంతా మనకి ఒక కోచింగ్ క్లాస్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే మనోడి పేరు అయితే అనోజ్. సో క్లాస్లోని అంటే తనకన్నా ముందే మనోడైతే కోచింగ్ క్లాస్ అయితే జాయిన్ అవుతాడు. సో అప్పుడే మన హీరోయిన్ అయితే చూస్తుంది. సో చూసిన తర్వాత అయితే వెంటనే ఇంకా ఫ్రెండ్షిప్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో మనోడితోనైతే ముందు మాట్లాడిన తర్వాత మనం అయితే ఓకే అని చెప్పేసి క్యాజువల్గా అయితే మాట్లాడతాం. మన వెనకట్లు ఉన్న ఫ్రెండ్సే మనల్ని అయితే ఫుల్గా హైప్ చేసేస్తారు. రా అమ్మాయి నీతో మాట్లాడిండ్రా, ఇంకా మీరిద్దరు లవర్స్ ఏండ్రా అని చెప్పేసి అసలు వాళ్ళకి ఆ థాటే రాదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వల్లే మనోడికైతే ఆ థాట్ అయితే వస్తుంది. సో దాని తర్వాత అయితే ఇంకేటిది ఇంకా తిరుక్కోవడాలి ఇంకా మొత్తం అంతా జరుగుతుంది మొత్తం అంతేనా. సో 50 ఎపిసోడ్లో మీరు చూస్తే హైలైట్ అనిపించింది. 50 ఎపిసోడ్లో మాత్రం వ్యాలంటైన్స్ డే February 14th అయితే ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే ఒక పెద్ద రెస్టారెంట్కి అయితే వెళ్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 5800 అయితే బిల్ అయితే అవుతుంది. సో మనోడి దగ్గర అయితే అంత అమౌంట్ అయితే ఉండదు. సో హీరోయిన్ ఇచ్చేద్దామంటే హీరోయిన్ కార్డు కూడా డిక్లైన్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది హైలైట్ నాకు అనిపించింది. డబ్బులు లేకుండా అయితే అక్కడికి వచ్చేసి అసలు ఇంతకీ ఎవరు బిల్లు కట్టారనేదే నాకైతే హైలైట్ అనిపించింది. ఆ 50 ఎపిసోడ్ ఎండింగ్లో అయితే అసలు ఇంతకీ ఎవరు బిల్లు కడతారని అయితే నేనైతే క్యూరియాసిటీగా అయితే వెయిట్ చేశాను. సో నాకైతే అనిపించింది హైలైట్ అనిపించింది లాస్ట్ 50 ఎపిసోడ్లో అయితే. ఇంకా 6th ఎపిసోడ్ గురించి చెప్పాలంటే కొంచెం ఎమోషనల్గా అయ్యింది. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ని అయితే ఇంట్రడక్షన్, వాళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, ఇదంతా ఇంకా 2, 3, 4 జస్ట్ అలా రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తం అంతా. లాస్ట్ ఎండింగ్ అయితే క్లైమాక్స్ మనం అంటే ఇప్పుడు మన లైఫ్లో కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ లైఫ్లో కానీ లేకపోతే రిలేటివ్స్ లైఫ్లో కానీ ఎలాంటి స్టోరీస్ ఆల్రెడీ మనం చూసి ఉంటాం. కానీ లవ్ స్టోరీ కాబట్టి సో ఎన్ని రొటీన్గా ఉన్నా కూడా లవ్ స్టోరీస్ అనే వెంటనే చాలామందికి అయితే ఇష్టం ఉంటుంది. సో నాకు కూడా చాలా బాగుంది. ఇలాంటిది చాలా ప్రీవియస్గా బేబీ మూవీలో చాలా స్టోరీస్ అయితే చూసాం. లవ్ స్టోరీస్ అని వెంటనే ఇంకైతే వాళ్ళిద్దరూ కలుసుకుంటారు, లాస్ట్కి ఒకటవుతారా లేదా, సేమ్ స్టోరీ సేమ్ ప్యాటర్న్. కానీ హీరోయిన్ మాత్రం ఇందులోని రితు తన పేరు అయితే హైలైట్గా అనిపించింది. చాలా క్యూట్గా చేసిన పర్ఫార్మెన్స్ కూడా, స్క్రీన్ ప్లే కూడా నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే అయితే చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని సీన్స్ అనేవి కొన్ని ఇటు మొత్తం బిగినింగ్ టు ఎండింగ్ మొత్తం రొటీన్ స్టోరీయే. ఇంకా నాకు అక్కడ ఏం అనిపించలేదు. కానీ లవ్ స్టోరీ కాబట్టి చాలామంది లవర్స్కి అయితే 100% అయితే ఈ స్టోరీ అయితే నచ్చుతుంది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై